అండి. వెల్కమ్ టు రుక్మిణి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై చూపించబోతున్నాను. మేము ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకున్నాం. ఇలా కాకరకాయ ఫ్రై అయితే పిల్లలకు చాలా ఇష్టము. కాకరకాయ ఫ్రై అనంగానే చాలామంది మిర్చి పౌడర్ తోటి చేస్తారు. కానీ నేనైతే ఇట్లా పచ్చిమిర్చితోటైతే చేస్తాను. దీనికోసం అయితే ఒక బాండీ పెట్టుకొని ఒక 4 ఆయిల్ స్పూన్స్ తోటైతే ఆయిల్ అయితే వేశాను. అది వేడెక్కగానే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఒక గుప్పెడంతనైతే వేశాను. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 20-25 అయితే పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్నవైతే వేసి ఇవి బాగా అయితే ఫ్రై చేశాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేశాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్‌లో బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఆహ్, చిన్న ప ఒక చిటికెడ కన్నా ఎక్కువ పసుపైతే వేసుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఒక పావు కేజీ కాకరకాయలైతే రౌండ్‌గా కట్ చేసి పెట్టుకున్నవి వేసి ఆయిల్ అంతా బాగా పట్టేంత వరకైతే దాన్ని ఆయిల్‌లో ఫ్రై చేసి మూత పెట్టాలి. ఇట్లా ఒక 5-10 మినిట్స్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేయాలి. తర్వాత ఒక 2 టమాటోస్ అయితే చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకున్న టమాటా మగ్గిపోయేలాగున మరొకసారి మూత పెట్టయితే ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలా ఒకసారి మూత తీసైతే కలిపి తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళొకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉంచినట్లయితే కాకరకాయ ఫ్రై అయితే మనది రెడీ అయిపోతుంది. ఇట్లా రెడీ అయిన కాకరకాయ ఫ్రై అయితే ఎప్పుడు కూడా వేడిగా సర్వ్ చేసుకోవద్దు. చల్లారినంక అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే చపాతీలోకి అయితే చాలా బావుంటది. రైస్‌లోకి కూడా బావుంటది కానీ చపాతీలోకి అయితే చాలా బావుంటది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.